పరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న పరలోకమందున్న మా తండ్రి, మహిమా స్వరూపుడా, సర్వశక్తిమంతుడా, ఆరోగ్యాన్ని మాకు పొడిగింపజేసిన జీవం కలిగినటువంటి మా దేవ, ఈ యొక్క సమయంలో గూగుల్ మీట్ ద్వారా మేమందరం కూడా కలుసుకున్న తండ్రి, మిమ్మలను మహింపరుచుటకు మాకు మీ సత్యవాక్యాన్ని నేర్చుకుంటకు అనుగ్రహించినటువంటి యొక్క సదవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేర్చుకుంటూ తరగతిని ప్రారంభిస్తూ ఉంటుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపతో కాపుదలతో నడిపించండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని తండ్రి నేర్పిస్తున్నాకును వింటున్నటువంటి మా ప్రియ సహోదరులకు ప్రతి ఒక్కరికి జ్ఞానమును వివేకమును దయచేయండి. మీ సత్యవాక్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి హృదయాన్ని మాకు అందరికీ దయచేయండి. సత్యమును ఉన్నట్టుగా నేర్చుకుంటూ మీ సహాయం దయచేయండి. ఈ తరగతి ఇంకా రావాల్సినటువంటి వారు తండ్రి త్వరలో వచ్చి హాజరు కాగలుగుటకు, అవి నేర్చుకోగలుగుటకు మీకు చూపించండి. ఇలా ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ తరగతిని మీ కృపతో కాపుదలతో నడిపించి మాకు తండ్రి ఆత్మ సంబంధంగా ఎదుగుటకు ప్రయోజనకరం, మిమ్మల్ని మయంపరుచుటకు తండ్రి ప్రయోజనకరమైన లాగా సహాయం చేయండి. వచ్చినటువంటి మా జీవితాలు మీ చేతులు అప్పగించుకుంటూ ఈ తరగతిని ఎటువంటి తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు వాటిలో కొన్నట్లు మీ సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. బోర్డు కూడా కనపడుతుంది కదా? కనబడుతున్నాను. ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. ఆరాధనలో మనకు పితరుల ఆరాధన బలిపీఠాన్ని కట్టి వాళ్ళు ఆరాధన చేశారనేది మనం గమనించాం. తర్వాత ఇశ్రాయేలీలేమో గుడారంలో దేవాలయాన్ని కట్టుకుని కూడా ఆరాధన చేశారనేది మనం చూసాం. ఇశ్రాయేలీలేమో ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన చేయాలి, కొత్త నిబంధన క్రైస్తవులేమో కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన చేయాలని చూసాం. దాంట్లో మొట్టమొదట ఆరాధన అంటే ఏంటనేది ఇంతకు ముందే మనం చూసాం. కానీ ఆరాధనలో లాస్ట్ టైం మనం ఏం చేసామంటే గడిచిన తరగతిలో ఆరాధన, వ్యక్తిగత ఆరాధన ఒకటి ఉంది, కుటుంబ ఆరాధన, సంఘ ఆరాధన ఉంది అని మనం చూసాం. కుటుంబ ఆరాధనలో వచ్చేసి మనకు పాటలు, ప్రార్థన, వాక్యం అనేది ఈ మూడు ఉంటాయి అనేది మనం గమనించాం. కుటుంబ ఆరాధన కానీ వ్యక్తిగత ఆరాధనలో కానీ ఈ మూడు ఉంటాయి అనేది మనం గమనించాం. ఇది ప్రతి దినము ప్రతి క్షణం మనం చేసేదన్నమాట. తర్వాత వారానికి ఒక్కరోజు అంటే ఆదివారంన మనం చేసేది ఏంటంటే ఆరాధన, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధన సంఘం అంతా కూడుకొని చేసేటప్పుడు ప్రార్థన, పాటలు, వాక్య భాగం, ప్రభు వల్ల కూడా మనకు దేవుడు ప్రతి ప్రభు దినమున నియమించాడు. మనం చూస్తూ దీంట్లో ఒక్కొక్కటి మనం ఏం చేస్తాం అనేసి ఆలోచన చేసాను, నేర్చుకుందామని ఆలోచన చేసాం. ప్రార్థన, ఈ ప్రార్థన విషయంలో మనం గమనించాం. ప్రార్థన అంటే ఏంటి, అసలు ప్రార్థన ఎవరికి చేయాలి అవన్నీ కూడా మనం చూసామన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునికి అంటే దేవుని ఎదుట మనము మన పాపాలను క్షమించబడినటువంటి వాళ్ళుగా మనం ఉండటానికి మనం ప్రయత్నించాలి అనేది మనం గమనించాం. ఇట్లా ప్రార్థన విషయంలో కొన్ని విషయాలు మనం ఏం చేసామంటే నేర్చుకున్నాం అనమాట. ప్రార్థన విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకునేటప్పుడు మనకు మాదిరి అయినటువంటి క్రీస్తుని మనం ఏం చేసామంటే మనం నేర్చుకున్నాం. ప్రార్థనలో ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరినా అంటే అవును, అన్ని విషయాల్లోనూ ఆయన మనకు మాదిరి ప్రతి విషయంలో. కాబట్టి ప్రార్థన మన ప్రభు ప్రార్థన విషయంలో చాలా నేర్పించారు. దాంట్లో ఒకటి ఏంటంటే మనం చూసాం పోయిన క్లాస్లో ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి నామమున చేయాలి, ఎలాంటి మాటలు పలకాలి, ఎలాంటి మాటలు పలకూడదు, ఎవరికి చేయకూడదు అనేదంతా కూడా చూసాం. ప్రార్థన చేసి పరలోకంలో ఉండే తండ్రికి చేయాలి. ఎవరి నామమున చేయాలంటే క్రీస్తు ప్రభు వారి యొక్క నామమున చేయాలి. ఎలాంటి మాటలు పలకూడదు అంటే వ్యర్థమైన మాటలు అవన్నీ కూడా మనం పలకూడదు అని చూసాం.
మనకు మాదిరి అయిన క్రీస్తుని మనం గమనించాం. మనకు మాదిరి అయిన క్రీస్తుని గమనించినప్పుడు ఆయన ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. మార్క్స్ వార్త 1:35 ఓకేనా. తర్వాత ఆయన సాయంకాలం 14 మత్తయి సువార్తలో 23 నుంచి చదివితే 22-23 నుంచి చదివిందంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సాయంకాలం అయినప్పుడు వాళ్ళందరినీ కూడా తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే పంపించేశాడు. పంపించి ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేసేదానికి ఏకాంతంగా వెళ్ళాడు. శిష్యులను కూడా బలవంతం చేసి పంపించేశాడు. అంటే ప్రార్థన సమయం అనేది ఆసన్నమైనప్పుడు మనం ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా, ఎంతమంది మనకు డిస్టర్బెన్స్ చేసినా కూడా, మనం ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా మనం దానికోసం మనల్ని మనమే ప్రత్యేకపరచుకోవాలి అనేది ఆ పాఠాన్ని అక్కడ నేర్చుకుంటాం అనమాట. కాబట్టి అది మనం మత్తయి సువార్తలో చూసాం. తర్వాత రాత్రి 6 లూకా సువార్త 6 చూస్తే ఆల్ నైట్ ప్రేయర్ ఆయన చేశాడు. అంటే ఈవినింగ్ కూడా ఆయన ప్రార్థన అనేది చేశాడు. తర్వాత నైట్ ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఆల్ నైట్ ప్రేయర్ లూకా సువార్త 6:12 నుంచి మనం చదివిందంటే యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా కూడా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఈ రాత్రంతా కూడా ప్రార్థన చేసి పొద్దున్నే అవుతానే అందరిని పిలిచి శిష్యుల్ని, ఆ శిష్యుల్లో 12 మందిని ఏం చేశాడంటే దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళు నడవటానికి అంటే అపోస్తులుగా వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఈ అపోస్తులుగా ఏర్పాటు చేసినటువంటి పనిని వాళ్ళు ఏం చేయాలంటే భయంకరంగా చేయాలి. అది మనకు అందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 6 వాళ్ళు ఎంత ఇది పనిచేశారు అనేసి అది ప్రపంచానికి మొత్తానికి కూడా తెలుసు అనమాట. ఈ రోజుల్లో మనం కూడా అపోస్తుల బోధ అని మాట్లాడుకుంటా ఉంటాం. అంత ఆ స్థాయికి వాళ్ళు ఆ పనిని చేశారనేది మనకు అర్థమవుద్ది. వాళ్ళకే దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన బోధన కూడా ఏం చేశాడంటే ఇచ్చేసాడు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి తీసుకున్నారు కాబట్టి ఆ బోధన అపోస్తుల బోధనే అంట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సువార్త, ఒక్క నిమిషం సారీ, సువార్త అనేది మనకి ఇవ్వబడిందా లేకుంటే అపోస్తులకు ఇవ్వబడిందా? ఎవరికి ఇవ్వబడింది? అపోస్తులకు ఇవ్వబడింది. అపోస్తులకు ఇవ్వబడింది కదా. కాబట్టి వాళ్ళు ఏమని చెప్పుకున్నారు? మాసవార్త. ఓకేనా. ఆ బోధ వాళ్ళకి ఇవ్వబడింది కాబట్టి అపోస్తుల బోధ అని కూడా చెప్తామన్నమాట. అర్థమైందా? అపోస్తుల బోధ అని కూడా మనం చెప్తాం. ఇట్లా రాత్రంతా వాళ్ళు అంత గొప్ప పని వాళ్ళకి ఇవ్వటానికి ఈయన రాత్రంతా ప్రార్థన చేసి, అంత గొప్ప పని చేయబోయే వాళ్ళు కదా. కాబట్టి రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం అయినప్పుడు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి ఏమని పేరు పెట్టాడంటే అపోస్తులు అని పేరు పెట్టాడు. ఇది చదివాం మనం. చదివామా బ్రదర్స్? అది లేదండి, చదవలేదు. ఓకే. ఇక్కడి నుంచి మనం చదువుకుంటూ ఒక్కొక్క వచనం చదువుకుంటూ మనం వెళ్ళిపోదాం. లూకా సువార్త 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టాను. ఏమని పేరు? ఎంతసేపు ప్రార్థన చేశాడు ఆయన? రాత్రంతా. అవును, రాత్రంతా. ఇప్పుడు దాదాపు ఒక 12 గంటలు అనుకున్నాం. 12 గంటలు ఏం ప్రార్థన చేస్తుంటాడు ఆయన? అక్కడ ఆ కార్యక్రమం గురించి చేసి ఉంటారండి. మనకు ఆశ్చర్యం అది. 12 గంటల సేపు. కొంతమంది కొత్తగా, అంటే మీరేమి అభ్యంతరపడద్దు,
ఈ ఈ కొత్తగా లవ్ చేసుకునే పిల్లలు చూసారా? ఎప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు? మాట్లాడుకుంటున్నాడు ఫోన్లో. ఎందుకంటే మాట్లాడుకుంటారు? కొత్త కాబట్టి. ప్రేమ అంటాం కదా, ప్రేమ అంటాం. అదే మనం దేవుణ్ణి లవ్ చేస్తే అలాగే ఉండాలి. అంత సమయం దేవుణ్ణి మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? ఈయన ఈ చేసే ఈ ప్రార్థనలో దేవుణ్ణి ఎంత ప్రేమించాడనేది అర్థమవుతుంది. మనం ప్రేమించే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు చెప్తా ఉంటాం, తెలుసా? ప్రతి విషయాన్ని ఏదైనా మిస్ చేస్తామంటే చేయను ప్రతి చెప్తాం. మిస్ చేయటానికి మన మనసు ఒప్పుకోదు. మనం ప్రేమించే వాళ్ళకి అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? దురదృష్టం ఏంటంటే మనం ఎవరిని ఎక్కువ ప్రేమించం, మనకంటే ఎక్కువ కదా. యాక్చువల్లీ దేవుణ్ణి కూడా ప్రేమించం మనం. కాబట్టి ఈయన రాత్రంతా ఆయన దగ్గర ప్రార్థన చేశాడంటే, ఎక్కువగా ఆయన సహాయాన్ని తీసుకుంటాం భూమి మీద జీవించే రోజుల్లో. అంటే ఈయన ఎంతగా దేవుని ప్రేమించాడనేది మనకు అర్థమవుతుంది కదా. రాత్రంతా ఆయన చిత్త ప్రకారంగా పనిచేసేదానికి రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపి ఉదయం అవుతానే శిష్యులందరినీ పిలిచి ఆ 12 మంది, దాంట్లో కూడా ఇస్కరీతు యూద అని ఒక అతన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చేసి ఈయన పట్టించాలి, ఆయనకు తెలుసు భవిష్యత్తు తెలియని ఆయన కదా, ఆయనకు తెలుసు. కాబట్టి అట్లా రాత్రి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలో గడిపినటువంటి ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రతిదీ కూడా దేవుని సహాయంతో ఆయన చేశాడు, ప్రతిదీ కూడా దేవునికి చెప్పేవాడు, రేపటి దినం దేవుని చిత్తం జరిగించాలంటే ఈ రోజు ఆయన ప్రార్థన జీవితాన్ని గడిపేవాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవునికి చెప్పకుండా ఆయన ఏమి చేయడు, ఆయన చేశాడంటే దేవునికి చెప్పే ఉంటాడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది అనమాట. దేవునికి చెప్పుకోకుండా ఆయన ఏమి చేయడు, ఒకవేళ ఏదైనా చేశాడంటే దేవునికి చెప్పే ఉంటాడు అనేది మనకు అర్థమైతే మనం కూడా దాన్ని నేర్చుకోవాలి. ఓకేనా? మనము దేవునికి చెప్పకుండా ఏమీ చేయకూడదు. ఒకవేళ ఏదైనా చేస్తా ఉన్నాము అంటే దేవునికి చెప్పే ఉంటాము ప్రార్థన మూలంగా అనేది నేర్చుకోవాలి. ఓకేనా? వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే. అట్లా ప్రార్థన విషయంలో మనం ఎక్కువగా దేవునికి గడపడానికి మనం ప్రయత్నించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉండడం ప్రార్థన విషయంలో. ఓకేనా? తర్వాత మనం లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చదివామా? ఒకసారి చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. ఇప్పుడు ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు, అయిపోయింది. ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఈ శిష్యులు వచ్చి ఏం అడిగారు ఆయన్ని? మాకు కూడా ప్రార్థన నేర్పమని అడిగారు. అవును కదా. ఆయన్ని చూసి ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రార్థన చేసేది ఎవరైనా చూస్తే మాకు కూడా ప్రార్థన నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన పుట్టేది. ఓకేనా? ఇప్పుడు మన ప్రార్థన చేస్తే ఎవరికన్నా నేర్చుకోవాలని ఆలోచన పుడుతుంది. ఈయన ఎప్పుడు చాలిస్తే మనం ఇంటికి వెళ్దాం అనిపిస్తుందా? ఎప్పుడు ఆపేస్తే ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది. అవును, ఎప్పుడు ఆగుతాడో ఈయన మనం ఇంటికి వెళ్దాం అని అనిపిస్తుంది అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువు అట్లా కాదు. ఇప్పుడు ఆయన ఎంతసేపు ప్రార్థన చేసేవాడు? ఒక రోజుకి ఎక్కువ గంటలు ఆయన ప్రార్థనలో గడిపేవాడు అనేది మనకు అర్థం. ఎక్కువసేపు ఆయన ప్రార్థనలో గడిపినా కూడా ప్రార్థన అనేది చేసేటప్పుడు ఇతరులు కనపడేటట్టు చేసేటప్పుడు ఒకవేళ ఇతరులు చూస్తే కూడా వాళ్ళకి ఏమనిపించేదంటే, నేను కూడా నేర్చుకోవాలి ప్రార్థన అనే ఆలోచన వాళ్ళలో పుట్టేది. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటాయంటే, ఎదుటి వాళ్ళ హృదయంలో ఏం ఆలోచనలు పుడతాయంటే,
ఈయన ఎప్పుడు ఆపేస్తాడా, లేకుంటే ఎప్పుడు ఆగుతాడా, లేదంటే ఎప్పుడు చాలిస్తాడా, మేము ఇంటికి వెళ్దామా అని ఆలోచన. కొంతమంది మరి ప్రార్థన అని అనగానే మోకాళ్ళు వేస్తారు, కళ్ళు మూసుకుంటారు, ఆమెను అనగానే నిద్రపోతారు. చూసారు అట్లాంటి వాళ్ళని? చూసామన్న. పక్కన పక్కన వాళ్ళు వచ్చి తడుతూ ఉంటారు, లేయి 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 ప్రార్థన అయిపోయింది, అట్లా ఉంటారు అనమాట. అంటే ప్రార్థన అనగానే అది నిద్ర వచ్చేటట్టు చేస్తాం మనం. నిద్ర వచ్చేటట్టు, ఎదుటి వాళ్ళకి నిద్ర వచ్చేటట్టు, ఎదుటి వాళ్ళు వింటే నిద్రపోతారు. మనమే జోలపాడతాం. ప్రార్థన ఏమన్నా జోలపాట? అదేమో తెలియదు, కానీ చాలా మందికి ప్రార్థన ఎక్కువ 5 నిమిషాలు చేస్తే నిద్ర వచ్చింది. కాబట్టి మన ప్రార్థనలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి నిద్ర వస్తుంది. మన ప్రార్థనలంతా కూడా ఎదుటి వాళ్ళకి ఎప్పుడు జాలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ మనం చేసే ప్రార్థన ఎదుటి వాళ్ళకి విన్నప్పుడు నేను కూడా ప్రార్థన దేవుడి దగ్గర మాట్లాడితే నేర్చుకోవాలని అనిపించేటట్టుగా మనం చేయలేకపోతాను అన్నమాట. కాబట్టి అట్లా యేసుక్రీస్తు ప్రభువారు మార్నింగ్ చేసాడు, ఈవినింగ్ ప్రార్థన సమయం ఆయనకు ఉంది, ఆల్ నైట్ ప్రేయర్ కూడా ఆయన చేసేవాడు. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్ ఎట్లా ఉంటాయి తెలుసా? ఇబ్బందిగా ఉంటాయి. ఇబ్బందిగా ఉండవు. వాళ్ళు అన్నీ చేసి రెడీ చేసి పెట్టుకొని ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ప్రార్థన అవ్వంగానే అంతా అయిపోయిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్లో బాగా తిని ఇంటికి వెళ్ళిపోతాం. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో కూడా ఒక పద్ధతి అనేది ఏమి ఉండదు, అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎలా ప్రార్థన చేయాలనేది కూడా ఇక్కడ ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఆయన ప్రార్థన నేర్పించాడా? నేర్పించండి. అవును. మనము నేర్చుకున్న ప్రార్థన అదే వచ్చేస్తాను. నేర్చుకున్నామండి. నేర్చుకోవాలి మనం కూడా ప్రార్థన. కాబట్టి ప్రార్థన మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన మనకు తెలుసా? ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలుసా? తెలీదండి. తెలీదు కదా. మీరు ఒక్కసారి రోమిల్ రాసిన పత్రికలో 8వ అధ్యాయం 26 నుండి చదవండి. రోమిల్ రాసిన 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, గాని ఇది ఉచ్చరింప సఖ్యం. 10 సంవత్సరాలు చర్చికి వెళ్తాను, కొంతమందికి ప్రార్థన చేసే కూడా రాదు. దేవుడి దగ్గర ఎట్లా మాట్లాడేదని కూడా నేను ఎట్లా నేర్చుకునే ఆలోచన కూడా కొంతమందికి మరీ ఉండదు. కానీ మనకు నేర్చుకోవాలి ప్రార్థన, దేవుడి దగ్గర నేను మాట్లాడే ఆలోచన మనకు ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనలో ఉండి మనకు ప్రార్థన చేసి కూడా ఆయన నేర్పిస్తాడు. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించినాడు. ఏ విషయంలో ఎలాగనగా మనం ఉత్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మనం ఎట్లా ప్రార్థన చేస్తాం, ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు మనం, కానీ మనం పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి. కాబట్టి మనం దేవుడి దగ్గర అయ్యా మాకు కూడా ప్రార్థన చేసేది నేర్పించని మనం అడగాలి. ఎప్పుడన్నా మనం అడిగామా, దేవుడా నాకు ప్రార్థన చేసేది నేర్పించు, మీ దగ్గర ఏ ఏ విషయాలు ఎట్లా నేను చెప్పాలో నాకు నేర్పించు అడిగామా? లేదండి, అడగలేదు. మన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర మనం వచ్చేసేసి మన దుఃఖమైనటువంటి విషయాలన్నీ కూడా ఎట్లా చెప్పుకుంటాం? చాలా వివరంగా చెప్పుకుంటాం. చాలా వివరంగా, చాలా దీనంగా.
చాలా వివరంగా, చాలా దీనంగా మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు అట్లా చెప్పుకునేటప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందో తెలియదు, కానీ మనకు మాత్రం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అంతా చెప్పుకున్నానులే. ఇది ఈ రోజున అట్లా దేవుడి దగ్గర చెప్పుకున్నాము. ఈ రోజన్నా దేవుడి దగ్గర మన అన్ని విషయాలు వివరముగా పరిచయమా? వ్యక్తి అయితే కనిపిస్తున్నాడు, దేవుడు అయితే కనిపించలేదు కదా, మరి అంత బాగా క్లోజ్ అవ్వలేరు దేవునితో. బాగా క్లోజ్ అవ్వాలి, దేవుడి దగ్గర అవ్వాలి మనం క్లోజ్. దేవుడి దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర అవుతాం క్లోజ్? మనుషుల దగ్గర క్లోజ్ అయ్యామనుకో, ఏదో అంటానే ఏదో ఒక సందర్భంలో ఏదో అన్నామంటే ఆయన అలిగి ఇంకొకసారి ముఖం కూడా చూడదు. అవునండి, అవును. మనుషుల దగ్గర క్లోజ్ అయ్యామనుకో, మనుషుల దగ్గర క్లోజ్ అయిందంటే కన్నా మనం ఉండేంత వరకు బాగుంటాడు, మనం పెట్టేంత వరకు, లేకుంటే అతను మనకు పెట్టేంత వరకు, మనం పెట్టేంత వరకు బాగుంటాడు. రేపు ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా అడిగింది అనుకోండి, మన వల్ల అవ్వలేదు కాదంటే కన్నా పెట్టుకొని కూడా ఇవ్వలేదని ఏదో ఒక రకంగా సెట్ అవుతుంది. దేవుడైతే కాబట్టి దేవుడి దగ్గర మనం అన్నీ కూడా వివరంగా చెప్పుకొని అంత క్లోజ్ అవ్వాలి దేవుడి దగ్గర. అబ్రహాంని దేవుడు ఏమన్నాడు? నా ఫ్రెండ్ అన్నాడు. అబ్రహాం స్నేహితుడు అన్నాడా లేదా? అబ్రహాంని దేవుడు స్నేహితుడు అన్నాడా? అన్నారండి. కొత్త నిబంధనలో అపోస్తులు కూడా యేసుక్రీస్తు స్నేహితులుగా ఉన్నారా? ఉన్నారండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేశాడంటే ఎన్ని విషయాల్లో ఎంత వివరంగా ఆయన దగ్గర మాట్లాడుంటే మనకు మీరు కావాలంటే చూడండి, ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేసి చూడండి, మీకు ఏదో గంట సేపు అయినట్టుగా ఫీల్ అవుతారు మీరు. అవురా? అవుమా? అవునన్నా, అవుతాం అవుతాం. 15 నిమిషాలే, అబ్బా 15 నిమిషాలు చేసాం అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఇప్పుడు గంటల తరబడి చేశాడు రాత్రంతా. రాత్రికి 12 గంటలు అంటే 12 గంటలంతా కూడా ప్రార్థనలో ఉండేసి 12 గంటలు, అవర్స్, 12 అవర్స్ ఏం చేసి ఉంటాడు ఆయన? ఏం చెప్పుకుంటాడు? 15 నిమిషాలకే మనం రాత్రంతా చేసినంత ఫీలింగ్ మనకు వస్తే, ఆయన రాత్రంతా చేసినా కూడా ఆయన ఇంకా ప్రార్థన చేయాలనే తపన తీరలేదు ఆయనకి. మనకు 15 నిమిషాలు చేస్తేనే ఇంకేం చేస్తావులే అనేసి పైకి లేచేస్తాం. అవునా కదా? కాబట్టి ప్రార్థన విషయంలో మనం ఎంత అలర్ట్గా ఉండాలనేది మనకు నేర్చుకోవాలి. మనం ప్రార్థన మన జీవితం. ప్రార్థనే లేకపోతే మన క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా కుంటుపడుతుంది. ప్రార్థనే లేదంటే మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ప్రార్థన వింటాడు, వినేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంటే మనం ఏమన్నా కష్ట సుఖాలు చెప్పుకున్నాం అనుకోండి, దేవుడి కంటే బాగా ఎవరు వింటారు? స్నేహితులు, బంధువులు అంటారు. దేవుడి కంటే బాగా వింటారా స్నేహితులు, బంధువులు? లేదండి. 10 సార్లు చెప్పావు అనుకోండి, ఇది సమస్య, ఇది సమస్య, 10 సార్లు చెప్పావు అనుకోండి, 11వ సారి ఈడు ఎప్పుడు చూసినా సమస్యలే చెప్తా అంటాడు అని మనకు అనుకుంటా. అవునా? అనుకోరా? అనుకుంటారండి. ఎప్పుడు చూసినా మనము ఏం లేదు, మనం వెళ్ళేటప్పుడే ఆయన మనం చూశాడు అనుకోండి, వస్తా ఉన్నాడురా సమస్యలు చెప్పి ఆయన అనుకోరా? అనుకుంటారండి. కాబట్టి మనుషుల దగ్గర మనం 10 సార్లు చెప్పామనుకో అది. కానీ క్రీస్తు ప్రభువు మనకు నేర్పించింది ఏంటంటే, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. చెప్పారండి. మీరు లూకా సువార్త 18 చదివిందంటే గిన విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలనటానికి ఒక కథను మీరు చెప్పాడు, ఒక ఉపమానం కూడా చెప్పాడా లేదా? చెప్పాడు, అర్థం అవటానికి. కాబట్టి మనం దేవుడి దగ్గర
అన్ని విషయాల్ని మనం సవివరంగా చెప్పుకోవడానికి మనం నేర్చుకోవాలి. దేవుడు కంటే మన సమస్యలు పరిష్కరించే ఆయన కానీ, దేవుడి కంటే మన సమస్యలు వినేవాళ్ళు కానీ ఈ భూమి మీద ఎవ్వరు లేరు. చెప్పింది 2-3 సార్లు మన మనుషుల దగ్గర చెప్తేనే వాళ్ళు విసుగొచ్చి ఆ టాపిక్ వదిలేసేయండి అనేవాళ్ళు ఉంటారు, కానీ మళ్ళా విని అవునా దాని పరిష్కారం చెప్పేవాళ్ళు. కాబట్టి మనం దేవుడి దగ్గర మాత్రం ఎట్లాంటి మనం వివరంగా చెప్పుకునేదానికి మనం ప్రయత్నించాలి. 5 నిమిషాలు 10 నిమిషాలుగా మనం దేవునికి సమయం ఇవ్వకూడదు. మనం సమయాన్ని ప్రార్థనలో ఎక్కువగా మనం గడపడానికి మనం ప్రయత్నించాలి. ఎక్కువ గడపాలి. ఎక్కువ గడపాలంటే అవును ఎక్కువ గడపాలి. అర్థమైందా? అర్థమైందా అర్థమైంది. బ్రదర్స్? ఓకే. ఇప్పుడు ప్రార్థన విషయంలో ఒక చిన్న అవగాహనని మనం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రార్థన మనం చేసేటప్పుడు తండ్రి విషయంలో మనకు అవగాహన ఏముండాలంటే, తండ్రి ప్రార్థనను ఆలకించే ఆయనగా ఉన్నాడు అనే తెలివి మనకు ఉండాలి. వింటా ఉన్నాడు అంటే కన్నా మనం ఎంతనే చెప్తాం కదా. అవునన్నా. వినలేదని అంటే చెప్పలేము. ఈ మనిషి వినడు అని అనిపిస్తే ఏది చెప్పం మన దగ్గర. ఎక్కువసేపు కూడా చెప్పడానికి బాగుంది. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. చాలు. ఇప్పుడు చూడండి, ఈ కీర్తనకారుడు దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు అనేది ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు అనేది మనకేమై ఉండాలి? తెలిసి ఉండాలి. అవును, ఆయన వింటా ఉన్నాడు, ఆయన వింటాడు ఖచ్చితంగా. ఆయన వినికిడి లోపం లేదు ఆయనకి. మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తామనేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అనేది మనకు తెలవాలి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు మనం ప్రార్థన చేస్తామని ఎదురు చూస్తామని అంటే మనకు తెలిస్తే మనం ప్రతిదీ కూడా ఆయన వింటూ ఉంటాడు, వినడానికి సిద్ధంగా ఉండదు. మనం ప్రతిదీ కూడా చెప్పుకుంటాం, సహాయం తీసుకుంటాం, ఆ పనిలో మనం విజయాన్ని సాధించుకొని వెళ్ళిపోతాం. అవునా? మీరు ఒక్కసారి కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కన్నులు నీతివంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. మనం ప్రార్థన చేయాలని ఎవరు ఎదురు చూస్తారు? ప్రభు. దేవుడు నేను ప్రార్థన చేయాలని ఎదురు చూస్తా ఉన్నాడనే తెలివి మనకుందా? సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఈ వివేకం మనకు కావాలి. ఓకేనా? కాబట్టి ఆరాధనలో మనకు ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మన జీవితం ఆరాధనలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేసే కాలు మీద కాలు వేసుకుంటారు. అర్థమైందా? అవునండి. ఈయన ఆఫీస్లో ఆఫీసర్గా ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గర కూడా ఆఫీసరేనా? కరెక్ట్ కాదండి అలా. కాబట్టి ప్రార్థన దగ్గర మనం అడుక్కునేది ఎట్లా ఉండాలంటే, మనం అడిగితే దేవుడు ఇచ్చే అంత దీనంగా మన పిలుపు ఆయనకి వినపడాలి. కాబట్టి ప్రార్థనలో మనం ఎక్కువగా చాలా దీనంగా మనం అడగాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం గర్వంగా మన యొక్క అటెన్షన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్తాం, అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఏదన్నా మనం పిటిషన్ పెట్టాలనుకోండి, ఎట్లా అడుగుతాం మనం? చాలా దీనంగా. మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? బాడీ స్ట్రక్చర్ అంతా ఎట్లా నిలబడుతుంది? అధికారికి అనుగుణం అటెన్షన్లో నిలబడతాం. అడికి వెళ్తే
చేతులంతా కూడా ముందు కట్టుకుంటాం, కాళ్ళంతా కూడా కొంచెం దగ్గర చేసి నిలబడతాం, తల కూడా కొంచెం వంగు ఉంటుంది, బాడీ కూడా కొద్దిగా బెండ్ అయి ఉంటుంది కదా. కానీ దేవుడి దగ్గరికి వస్తే కొంతమంది స్టేజ్ మీద కూడా వెళ్ళి జేబులో చేయబెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఎవరితో మాట్లాడుతూ ఉన్నాననే ఆలోచన కూడా లేకపోతే అట్లాంటి వాళ్ళని కూడా చూసారా? జేబులో చేయలు పెట్టుకొని ప్రార్థన చేస్తాను కొంతమంది. చూసాము. అవును, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాను, అసలు ఎలాంటి ఆయనతో నేను నా సంభాషణ జరిగిస్తా ఉన్నాను, ప్రార్థన ఎంతమంది తరపు నేను అడుగుతా ఉన్నాను ఆలోచన కూడా కొంతమందికి ఉండదు. అది ఆరాధనలో కూడా జేబులో చేపెట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు. దురదృష్టం ఏంటంటే, కాబట్టి ఒక అధికారికి దగ్గరికి వెళ్ళేటప్పుడే జేబులో చేపెట్టుకొని మనం దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం జేబులో చేపెట్టుకొని మాట్లాడతాం. దేవుడు ఏమనుకుంటాడు అప్పుడు? చాలా బాగా చేస్తున్నాడు అనుకుంటా. అసలు ఆయన ఏం అనుకుంటాడని ఆలోచన కూడా వండుకోకుండా జోలో చేపెట్టుకొని పరలోకం ముందున్న తండ్రి అని పైకి తలెత్తంట అంటాం కదా. అవునండి. జోబీలో చేయబోయండి, తల ఏమో పైకి ఎత్తుంటాడు, చేతులేమో జోబీలో, బాడీ ఏమో ఇట్లా నిమురుకొని ఉంటుంది. కానీ ఆ సుంకరి ఎట్లా ప్రార్థన చేశాడంట? ఆకాశం వైపు సుంకరి ప్రార్థన చూడడం ధైర్యము చాలక, ఎక్కడ చూసేదానికి ధైర్యం చాలలేదు ఆయనకి? ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసుటకు ధైర్యము చాలకోకుండా రొమ్ము కొట్టుకొంచు ఆయన చేసిన ప్రార్థన చూడండి. దేవా, పాపిని నన్నేంచి కరుణించమని ఆయన పలికాడు. అవును, అది కూడా దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన అడిగేది చూడండి, నేను పాపిని, నన్నేం చెయ్యి. అవును, కాబట్టి మన ప్రార్థన అనేది దేవుడి దగ్గర మనం మాట్లాడేది, లేకుంటే దేవుడి దగ్గర అడుక్కునేది అనేటప్పుడు మనం ఎట్లా నిలబడాలి, ఏ విధంగా నిలబడాలి, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ దేవుడు చూస్తాడు. అసలు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కాబట్టి మనం ఆరాధనలో ప్రార్థన సమయంలో ఎలా ఉండాలి దేవుడు మాకు నేర్పించు. ఎవరో కదా ప్రార్థన చేసి, కొంతమంది మరి ఆడ ఆరాధనలో ప్రార్థన చేస్తా ప్రార్థన అంటారు, వీళ్ళేమో గుసగుస నేను మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దారుణం ఏంటంటే, ఆరాధనలో ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన వాట్సాప్ చూస్తాడు, ఆరాధనలో ప్రార్థన చేస్తా అంటే ఇంకొక ఆయన ఫేస్బుక్ ఆన్ చేస్తాడు. అంటే ఆయన దేవుడితో మాట్లాడుతాడు నా తరపున అనే ఆలోచన కూడా ఎన్నుకుంటాడు. ఇట్లంతా జరుగుతానే జరుగుతున్నాయి. కారణం భయం లేక. దేవుడు అంటే ప్రేమ లేదు, భయం లేదు. ఇప్పుడు మనం ఎక్కువ ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఆయన ఏదన్నా చెప్తా ఉన్నాడు అనుకోండి, మన చెవులు ఎట్లా ఉంటాయి? చాలా శ్రద్ధగా వింటాం. చాలా నిమిరుకొని ఉంటాయి చెవులు. ఆయన చెప్పే మాట వీరిని కూడా మనము మిస్ చేయకూడదు. సరే, ఆయన కాదులే, ఎవరో అమ్మాయి ప్రేమిస్తాం, మనకు మాట చెప్తా ఉంది, జస్ట్ ఒక పిన్ అన్న మిస్ చేస్తామా? మిస్ చేస్తామా? చేయము. ఎవరో అధికారి, మనకు జీతం ఇచ్చే అధికారి, మనల్ని బాగా ప్రేమించి బాగా జీతం ఇచ్చే అధికారి మనకు పిలిచాడు, మనం ఎట్లా వెళ్ళి ఆయన ముందు నిలబడతాం? చేతులు కట్టుకుని నిలబడతాం. ఎట్లా అడుగుతాం? ఏం పిలిచారంటే ఏంటి అని అడుగుతాం? సార్ ఏంటండి, రెస్పెక్ట్ ఇచ్చి అడిగి మాట్లాడతాం. దేవుడి దగ్గర ఎట్లా మాట్లాడతాం? కాబట్టి దేవుడి దగ్గర రెస్పెక్టబుల్ గా మాట్లాడేది మనం నేర్చుకోవాలి. దేవుడి దగ్గర కూడా కొంతమంది ఎట్లా మాట్లాడాలని కూడా తెలియదు, ఎవరు ప్రార్థన చేయాలని కూడా తెలియదు. కాబట్టి మనకు ప్రార్థనలో మనం ఎట్లా ఉండాలి అనే దాన్ని కూడా మనం నేర్చుకోవటానికి మనం ప్రయత్నించాలి. అది దేవుడిని అడగాలి. కాబట్టి ప్రార్థన దేవుడు వినటానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉండడు అనేది ప్రార్థన చేసే వారికి తెలిసి ఉండాలి. నేను చేసే ప్రార్థన నా తండ్రి వింటాడు. వింటాడా అంటే వింటాడు. అవును, ప్రార్థనలో మనకు
ఒక ఒక అవగాహన ఉండాలి. ప్రార్థన మనము తండ్రికి చేస్తా ఉన్నాము అనేది. తండ్రికి చేసే ఒక ప్రార్థన వచ్చేసేసి ఆయన వింటాడు, ఖచ్చితంగా వింటాడు అనేది మనకు తెలిసి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు విషయంలో లిటిల్ బిట్ ఒక నాలెడ్జ్ మనకు ఉండాలి. అంటే కొద్ది నాలెడ్జ్ అన్న మనకు యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మనకు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఉం? వింటారండి. ఏకాంతమైన ప్రదేశం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. అంటే చదవండి. ఎన్నో వచనం బెదరు? 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు ఉం. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఉం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపా పొందినట్లు ధైర్యంతో మనకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని దేవుడి దగ్గరికి తీసుకొని పోయేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అవును. మధ్య- విజ్ఞాపన చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఈ జ్ఞానం మనకు కావాలి. నేను క్రైస్తవుడు అయితే నేను ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నా ప్రార్థన వినే ఆయనగా ఉన్నాడు, క్రీస్తు నా ప్రార్థనని దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళే ఆయనగా ఉన్నాడు. అర్థమైందా? అర్థమైందా? అంటే వీళ్ళిద్దరూ పని చేస్తారా? మనం ఒక్కరము ఇక్కడ కనపడిన ఆ దేవునికి మనం ఒక్కరము ఇక్కడ మాట్లాడినప్పుడు, ఇట్లా ప్రార్థన చేసినప్పుడు, అంటే అడిగినప్పుడు వీళ్ళిద్దరూ పని చేస్తారా? పనిచేస్తారు. ఈ తెలివి మనకు కావాలి. మన ప్రార్థన దైవత్వం ఆలకిస్తుంది అనే ఆలోచన మనకు ఉండాలి. మనం చేయబోయే ప్రార్థన పరలోకం దగ్గర తలుపులు తాకుతి, దేవుని యొక్క హృదయాన్ని తాకుద్ది అనే ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి వింటాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తాడు. తండ్రి దగ్గరికి మన ప్రార్థన తీసుకెళ్తాడు, విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇలా ఉండి మాట్లాడేది ఆయన కదా. మనలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాం. మనకి ఎలా ప్రార్థన చేయాలనో తెలియదు. మనలో ఉండి మనకు ఆయన సహాయం చేసేది ఆయన. ఇట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనకు ఏం చేస్తాండ్రు? పని చేస్తున్నారు. మనం వాళ్ళు మనకు పని చేసేంత పెద్ద మనుషులు మనం. మన ప్రార్థన వింటున్నారు. మనకు వాళ్ళు పని చేసేంత పెద్ద మనుషుల మనం అంటే అంత కాదు, కానీ వాళ్ళ చేత ప్రేమించబడే అంత గొప్పలమైపోతాం మనం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు అనేది ఈ విషయాలంతా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ప్రార్థన అనేది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరాధనలో మరీ ఇంపార్టెంట్ గా ప్రార్థనకు మనం ప్రాధాన్యతను ఇవ్వనే ఇవ్వాలి. ఈ ప్రార్థన అనేది లేకపోతే మన క్రిస్టియన్ లైఫ్ అనేది వేస్ట్. ఈ ప్రార్థన లేకపోతే మన క్రైస్తవులుగా ఉండలేము. ప్రార్థన జీవితం లేకుండా క్రైస్తవ జీవితం ఉండదు. ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం ఉండిందంటే అది క్రైస్తవ జీవితం కాదు. అర్థమైందా? ప్రార్థన లేకోకుండా ఉండింది అనుకోండి, అది క్రైస్తవ జీవితం అని అనబడదు. ఓకేనా? క్రైస్తవ జీవితం అని అనబడింది అనుకోండి, అది ప్రార్థన లేకోకుండా ఉండదు ఆ జీవితం. కాబట్టి మనం ఎంతకాలం ఎలా ఉన్నామో ఏం చేసామని కాదు, కానీ ఇక ముందుకు మనం పరలోకము అంటే పరలోకము కొరకు మనం ఎదగాలంటే ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమే. ఓకేనా? ప్రార్థన లేకోకుండా మనం ఉండకూడదు. ప్రార్థన జీవితం అనేది మనకి ఎప్పుడైతే కొద్ది కొద్దిగా తగ్గిపోతే మన ఆత్మ సంబంధ జీవితం కూడా కొద్ది కొద్దిగా ఏమైపోతాయి?
తగ్గిపోద్ది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన విషయంలో చాలా మాట్లాడడానికి చాలా నేర్పించారా అంటే నేర్పించారండి. చాలా నేర్పించారు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన జీవితం అవసరమైందంటే మనకు చాలా అవసరం. మనకి ఇంకెంత అవసరం, అంత బలవంతుడికే అది అవసరమైనప్పుడు మనం ఎంత బలహీనలో ఇంకా మనకి ఎంత కావాలి అది. ప్రశ్న ఏంటంటే ఎంత మనం ప్రార్థనను వాడి దేవుని దగ్గర నుంచి సహాయాన్ని తీసుకుంటాను. ఎంత వాడుకుంటాను ప్రార్థన? ఇప్పుడు 24 అవర్స్ ఉంది. 24 అవర్స్లో దేవుడి దగ్గర మాట్లాడేదానికి పొద్దున్నే 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, సాయంకాలం 5 నిమిషాలు సరిపోతాయా? సరిపోదా? ఎంతసేపు చేస్తున్నాం మనం? 5-10 నిమిషాలు చేస్తున్నాం. 5-10 నిమిషాలు. 5-10 నిమిషాలు సరిపోతాయా? సరిపోదండి. సరిపోవు. మనకు 5-10 నిమిషాలు సరిపోనట్టు ప్రార్థన జీవితానికి సరిపోవు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండేవి తెలుసా? తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం ప్రకారంగా మన జీవితాలు ఎట్లా అంటే మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అవునా? ఈ ప్రార్థన లేదు కాబట్టి సంపూర్ణమైన భక్తి జీవితం మనకి లేదు. ప్రార్థన లేదు కాబట్టి మాన్యత కలిగి లేము. ప్రార్థన లేదు కాబట్టి నెమ్మదిగా మనం బ్రతకలేకపోతాను. ప్రార్థన లేదు కాబట్టి సుఖంగా మనం బ్రతకలేకున్నాం అన్నమాట. అర్థమైందా? అర్థమైందండి. ఒకసారి చదవండి ఆ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యోచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే సంపూర్ణ భక్తిగా బతికేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు అంతా కూడా మనం సంపూర్ణ భక్తిగా జీవించాలంటే మనకు ప్రార్థన కావాలి. ఇప్పుడు ఈరోజు సంపూర్ణమైన భక్తి జీవితాన్ని జీవించడానికి ప్రార్థన చేయలేదనుకో, సంపూర్ణ భక్తి జీవితం ఈరోజు మనం జీవించలేము. మాన్యత కలిగి జీవించాలి. ప్రార్థన లేదంటే మాన్యత కలిగి జీవించలేము. ప్రార్థన నెమ్మది కలిగి జీవించాలి. ప్రార్థన లేకుంటే నెమ్మదికరమైన జీవితం మనకు ఉండదు, దేవుడు ఇవ్వడు. సుఖంగా మనం బ్రతకాలి. ఈ సుఖమైనటువంటి బ్రతుకు ఈ భూమి మీద కొద్ది గొప్ప సుఖమైనటువంటి బ్రతుకు మనకు కావాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనం చేయట్లేదు కాబట్టి సుఖమైనటువంటి బ్రతుకు మనకు లేదు. ఉందా? లేదు. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయట్లేదు కాబట్టి కొంతమంది దగ్గర మన శత్రువులను, కొంతమంది దగ్గర మిత్రులుగా. అర్థమైంది? ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థనలు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వాల ద్వారా మనం ఏం చేస్తున్నాం? నెమ్మది లేనటువంటి బతుకు మనం బతుకుతాం. ఇట్లా ప్రార్థన జీవితం అనేది మనకు సంపూర్ణమైన భక్తి జీవితానికి నడిపిస్తుంది. ప్రార్థన జీవితం అనేది మాన్యత కలిగి జీవించడానికి మనకు సహాయం దేవుడు చేస్తాడు. ప్రార్థన జీవితం కలిగి ఉంటే నెమ్మదిగా సుఖంగా మనము బ్రతుకుని వెళ్ళబుచ్చడానికి మనకు అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. ఓకేనా? ఓకే. కాబట్టి ప్రార్థనే లేకపోతే భక్తి జీవితమే లేదు. భక్తి బ్రతికే ఉండదు ప్రార్థన లేకపోతే. బతుకు వ్యర్థం. భక్తి కలిగినటువంటి బ్రతుకు ఉండదు. సుఖమైనటువంటి బ్రతుకు ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా విషయాలు నేర్పించారు. ప్రార్థన శోధనలో పడుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి, అన్నిటి కొరకు ప్రార్థన చేయండి అని చాలా విషయాలు, దేవుని పని కానీ అన్నిటి విషయాలు ప్రార్థన చేయమన్నాడా? చేయమని. ముఖ్యంగా సత్యం కొరకు ప్రార్థన చేస్తానమా? దేవుడా, మీ సత్యం ఉండింది ఉన్నట్లుగా మీరు నేర్చుకుంటాను, మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిందేమో ఒకే సత్యము, ఒకే బైబులే,
అనేకులేమో అనేక బోధల్లో వెళ్తా ఉన్నారు. మాకు అర్థం చేసుకునే జ్ఞానము, సత్యాన్ని మాకు నేర్పించండి. ఇచ్చింది ఒకే సత్యం, ఒకే దేవుడు, ఒకే సత్యమే, ఒకే విశ్వాసమే, ఒకే సంఘమే. కానీ ఇన్ని వివిధమైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. ఏది సత్యమైన బోధో మాకు తెలుసుకోవటానికి మాకు నేర్పించండి. మా కళ్ళు తెరవండి, సత్యాన్ని చూసేటట్టుగా మా కళ్ళను ఓపెన్ చేయండి. చేస్తామా అంటే చేస్తామా? చెయ్యాలండి చెయ్యి. అలాగా. ఎందుకు అట్లా మనం ప్రార్థన చేయాలి? సత్యాన్ని తెలుసుకోవడానికి. దయ్యాలు బోధలు ఉన్నాయి కాబట్టి. సత్యాన్ని తెలుసుకోవాలి నిజం, కానీ దయ్యముల బోధలు ఉన్నాయిగా. దయ్యముల బోధలు లేవా? ఉన్నాయండి. అవును. మీరు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు, వేషధారులు, మోసపరుచు ఆత్మలందు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచే కాలం వస్తా ఉందని చెప్తున్నాను. ఓకేనా? పరిశుద్ధాత్మ చెప్తాడు, అది అబద్ధం కాదు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ చెప్తా ఉంది, అది అబద్ధం అనే కాదు. కాబట్టి ఆ దయ్యముల బోధలు మేము నమ్మకుండా ఉన్నట్లు మాకేం చేయమని ప్రార్థన చేసుకోవాలి మనం. దయ్యముల బోధలు నమ్మి మా ఆత్మ నశించిపోయినట్లుగా మేము ఉండకుండాన్నట్లు సత్యమందు స్థిరులుగా బలవంతులుగా నిలబడి ఉంటేదానికి మాకేం చేయండి, మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అవును. ఇప్పుడు మనం వచ్చేసేసి బాగా కష్టపడతాం కదా. ఎవరి కోసం కష్టపడతాం? కుటుంబం కోసం, పిల్లల కోసం. కుటుంబం కోసం, పిల్లల కోసం. ఇంకా మన చేతులతో పని చేసి కష్టపడతాం కదా. ఎందుకు కష్టపడతాం? ఆహారం కోసం. సరే, ఒకసారి ఎఫెసీ 4వ అధ్యాయం 27-28 చదవండి. అపవాది చోటు ఎకుడి, అపవాదికి చోటు ఇక్కడి, అపవాది చోటు ఈకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. ఇప్పుడు ఈ జీవితం నేర్చుకోవాలంటే ప్రార్థన లేక నీ జీవితం నేర్చుకునే కదా. అయ్యా, నేను చేతులతో కష్టపడేది, అక్కరలో ఉన్న వాళ్ళకి పంచిపెట్టేదానికి నేను కష్టపడితే నాకు నేర్పించండి. ఇది నేర్చుకుంటాం మనం. నేర్చుకోమండి. ఇది దేవుడు మాత్రం నేర్పించాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అంటే దేవుని సహాయంతో మాత్రమే సాధ్యమే. ప్రార్థన సహాయం మాత్రమే, లేకుంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోలేము కదా. మనం పడే కష్టం అంతా కూడా మనకు, మన పిల్లలకే. కానీ ఏనేమంటాడంటే అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము. అయ్యా, మేము చేసే సంపాదనలో మా బిడ్డలకు మాత్రమే కాదు, అక్కరగల వానికి పంచిపెట్టేదానికి వీలు కలుగునట్లుగా మీరు ఏం చేయండి, సహాయం చేయండి. అడుగుతున్నా. అడగట్లేదన్న. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రార్థన చేసి, దేవుడా మీ సత్యాన్ని సంపూర్ణంగా మాకు నేర్పించండి. అది సత్క్రియల్లో కానీ, సంఘం విషయంలో కానీ, సంఘ కార్యక్రమాల విషయంలో కానీ, సత్కార్యాలు చేసే విషయంలో కానీ, పని చేసే విషయంలో కానీ, సువార్త పనిలో కానీ, సువార్త విషయంలో కానీ మేము ఎలా చేయాలి మీరు మాకు నేర్పించండి. మేము ఏమి చేయాలో మాకు నేర్పించండి. ఈరోజు డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎట్లా సువార్త ఖర్చు పెట్టాలో తెలియదు, ఎవరికి సహాయం చేయాలో అర్థం కాదు. కాబట్టి అట్లా అయిపోతున్నాం. కాబట్టి మనకు ప్రార్థన సహాయంతో ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే దేవుడి దగ్గర మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కొన్ని ఆత్మలను కూడా మనం కాపాడే అవకాశం ఉంది. మన ఆత్మను కూడా మనం కాపాడుకుంటాం. ప్రార్థన అనే దాన్ని మాత్రం ఎప్పుడు కూడా మనం చులకన చూడకూడదు. అర్థమైందా? అర్థమైందా? ఈ రోజుతో ఈ ప్రార్థనని మనం ముగించి నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం, పాటలు అనే దాన్ని మనకు అర్థమయ్యేటట్టు మనం నేర్చుకుంటాం. ఏది స్కిప్ చేయం. ఓకేనా?
ఇప్పుడు ప్రార్థన అనేది మనకు వ్యక్తిగత జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ప్రేయర్స్ అంటాం తెలుసా? పర్సనల్ ప్రేయర్స్. తెలుసా? అవును. మన పర్సనల్ ప్రేయర్కి ఖచ్చితంగా మనకు సమయం మనం పెట్టుకోవాలి. ఒక సమయం అనేది మనకు పర్సనల్ ప్రేయర్లకి ఉంది. ఓకేనా? ఇప్పుడు ప్రార్థనలోకి మనం కూడికలకి వెళ్తాం. కూడికల్లో అర్ధ గంట సేపు చేసేకూడదు ఒక ప్రార్థన. ప్రేయర్ మీటింగ్ వెళ్ళాము, ప్రేయర్ మీటింగ్ ఇచ్చారు, అర్ధ గంట చేసాము, ఎట్లా ఉంటుంది? ప్రార్థన వినేది కాదు కానీ శాపాలు మనకు మీదకి వస్తాయి. పోయి ఈయనకు ప్రార్థన చేసి అర్ధ గంట చేస్తాడు, ఇంకా ఆయన ప్రసంగం ఇంకెంతసేపు అన్నట్టుగా కదా. అవునండి. కాబట్టి మనకు సమయోచితమైనటువంటి ప్రార్థనలో నేర్చుకోవాలా. అదే సమయంలో మన పర్సనల్ ప్రేయర్స్లో మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎందుకంటే అన్నీ మనం ఎక్కడ చెప్పుకోలేమంటే కూడికలలో ఆడ చెప్పలేము. ఆడ సమయోచితమైనటువంటి ప్రార్థనలో వాడు చేయాల్సి వస్తుంది. ఆ సమయానికి ఏం చేయాలో అదే చేయాలి. ఊరంతా అన్నం కానీ ఇచ్చిందంటే కన్నా మనం అన్నీ తీసుకొని చేయకూడదు. ఎవరింట్లో కూడా ఎవరు అన్నం పెట్టారు వాళ్ళ కోసం, ఆ అన్నం తినే వాళ్ళ కోసం, ఏం ప్రయోజనాలు మనకి ఏం కావాలో దానివల్ల ఆ సహాయం కోసం దేవుడిని అడగాలి, దాన్ని ముగించేసేయాలి. అట్లా మనకు సమయోచితమైన ప్రార్థనలు నేర్చుకోవాలి. పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ సమయోచిత ప్రార్థన అంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రభు రాత్రి భోజనానికి ఆ సమయాన్ని బట్టి ఆ సమయోచితమైన ప్రార్థన మనం అక్కడ చేసేది నేర్చుకోవాలి. కానుకల గురించి ప్రార్థన సమయోచితంగా మనం చేసేది నేర్చుకోవాలి. ఒకరి ఇంటికి వెళ్ళాము, ఆ సమయోచితమైన ప్రార్థన. లేదా మన ఇంటికి పర్సనల్ ప్రేయర్. ఆ పర్సనల్ ప్రేయర్ వచ్చేసి మనం చాలాసేపు గడిపేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పర్సనల్ ప్రార్థనలే మన జీవితాన్ని శోధనల నుండి, బాధల నుండి, వేదనల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, అనేకమైనటువంటి దీని నుండి మనం నిలబెట్టేది మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు అనమాట. కాబట్టి మన వ్యక్తిగతమైన ప్రార్థనలు భయంకరంగా మనం చేయడానికి మనం ప్రయత్నించాలి. ఎక్కువ సమయాన్ని వాటిల్లో మనం గడుపుతూ ఉండాలి అనమాట. తర్వాత కుటుంబ ప్రార్థనలు, కుటుంబంలో కలిసినప్పుడు కూడా కుటుంబంగా కలిసినప్పుడు ఎట్లా ప్రార్థన, తర్వాత సంఘ ప్రార్థన, సంఘ ఆరాధనలో ప్రారంభ ప్రార్థన ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. వాక్య భాగం కోసం ప్రార్థనిస్తే ఎట్లా చేయాలనేది మనకు నేర్చుకోవాలి. ఎట్లా చేయాలి అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, సమయోచితంగా ప్రార్థన చేసి ముగించేది మనము నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఆఖరి ప్రార్థన కూడా మనం చేసేది మనం నేర్చుకోవాలి. తర్వాత కానుకలు, తర్వాత బాల కార్యక్రమము, దానికంతా కూడా ఎట్లా మనం చేయాలనేది మనం నేర్చుకోవడానికి. తర్వాత ప్రసంగానికి ఏమైనా ప్రార్థన కొన్నిసార్లు ప్రసంగాన్ని చేస్తాం, ఆ ప్రసంగానికి కూడా మనం ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఇట్లా ఆరాధనలో మనకు సమయోచితమైన ప్రార్థనలు నేర్చుకోవాలి. ఇట్లా ప్రార్థనలో కూడా మన వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ విషయంలో ప్రార్థనలు కానీ సంఘం ఆరాధన కార్యక్రమంలో ప్రార్థన చేసేది మనం నేర్చుకోవాలి. మెయిన్గా మన వ్యక్తిగత జీవితంలో పర్సనల్ ప్రేయర్కి అనేది సమయం అంటూ మనకు ఇవ్వటానికి మనం ప్రయత్నించాలి. దేవునికి ఒక రోజులో ఈ సమయం వస్తే ఇది నా జీవితంలో దేవునికి అని పెట్టామనుకోండి, ఒక రోజుకి 1 గంట పెట్టామనుకోండి, 360 రోజులు అయిపోయిన తర్వాత మనం ఒకసారి తిరిగి వెనక చూసుకుంటే 2024 వెనక చూసుకుంటే 365 గంటలు మనం దేవుని దగ్గర స్పెండ్ చేసినట్టుగా మనకు కనబడదా? కనబడుతుందండి. రోజు ఒక వ్యక్తికి హెల్ప్ చేసి చూడండి, 65 రోజులు అయిపోయిన తర్వాత 365 మందికి రోజుకు 10 రూపాయలు హెల్ప్ చేసామన్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకి. కాబట్టి ప్రార్థన కూడా అంతే. 24 గంటలకి ఒక రోజుకి 1 గంట దేవుడికి మనం ఇచ్చేటప్పుడు ప్రార్థనకు మాత్రమే 365 రోజులు అయిపోయిన తర్వాత మనకే ఏదో మంచి ఫీలింగ్ అనమాట. దేవుడికి ఇంత సమయాన్ని నేను ఇవ్వగలిగాను ఈ సంవత్సరం, దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం కూడా ఆయుష్కాలంలో నేను ఆయనకు కొన్ని గంటలు నేను ఇవ్వాలి అని. కాబట్టి ఎక్కువ గంటలు మన ప్రార్థనలో గడపడానికి మనం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభువు ఎక్కువ నేర్పించారు. మీరు సువార్తలు చదివేటప్పుడు, తర్వాత అపోస్తల కార్యాల్లో ప్రార్థనలు చేసేటప్పుడు అవన్నీ మనం చదువుకొని నేర్చుకోవాలన్నమాట. మీ పర్సనల్ స్టడీస్లో అవన్నీ కూడా నేర్చుకోవాలి.
ఒకసారి అపోస్తుల కార్యాల్లో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి సమాధానం ఎట్లా ఇచ్చాడంటే భూమిని కంపించి వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేం చెయ్యి, మీరేం చేయండి, సువార్తను ప్రకటించండి అని చెప్పి ఆయన దాన్ని ఎట్లా చూపించాడు, భూకంపాన్ని, భూమి అదిరిందనమాట. అట్లా ఆయన వాళ్ళకి సమాధానం చెప్పాడు. కాబట్టి మనం చేసే ప్రార్థనలో మనకు ఎట్లా వస్తే సమాధానం తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం సమాధానాలు రానే వస్తాయి. కాబట్టి మనం ప్రార్థన జీవితాన్ని కలిగి మన క్రిస్టియన్ లైఫ్ని, మన భక్తి జీవితాన్ని మనము ఈ భూమి మీద జీవించడానికి మనం ప్రయత్నించాలి. అర్థమైందా? ప్రార్థన లేకుండా క్రిస్టియన్ లైఫ్ లేదు, క్రిస్టియన్ లైఫ్ ప్రార్థన లేకుండా ఉంది అంటే అది క్రిస్టియన్ లైఫ్ కాదు. దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. ప్రార్థనకి ఒక స్థలం అంటూ ఉంటదండి. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారం 6వ అధ్యాయం 5వ వచనంలో సమాజ మందిరంలోని వీధి మూలల వాళ్ళు ప్రార్థన చేస్తారని వేషధారుల గురించి చెప్తాడు అక్కడ. వేషధారులు ఎక్కడన్నా చేస్తాము. వేషధారులు ఇప్పుడు సమాజ మందిరంలో వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారంటే సమాజం అందరూ చూడాలి, అందరికీ తెలవాలి, మేమే ప్రార్థనా పనులను తెలుసుకోవాలని చేస్తారు. ఓకే, దేవుణ్ణి అడగాలంటే చెప్పండి. ఇప్పుడు ఆరాధన అయ్యిందండి. ఆరాధన అయిన తర్వాత మనం బయటకు వచ్చాము, అందరూ ఉన్న ఈ ప్లేసెస్ లో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాకు ఎవరించి ప్రార్థన చేయండి అని కానుక ఇవ్వడం బట్టి అలాగే వారు చేస్తూ ఉంటారు. అది వేషధారణ. దానికంటూ ఒక ప్లేస్, ఆ ప్లేసు అంటే దానికంటూ ఒక ప్లేస్ అని లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే పోడియం దగ్గర నుంచి పక్కనకి వస్తాము, పక్కనకి వచ్చిన అందరికి వందనాలు చెప్తా ఉంటాము. ఎవరో ఒక అమ్మగారు కానుకలు ఇవ్వాలనిపించింది, లేదంటే అయ్యగారు కానుకలు ఇవ్వాలనుకుంటే వస్తాడు, కానుకలు ఇస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేస్తే అది వేషధారణ అవ్వదు. ఎందుకంటే మనం ఎట్లా చేస్తాం అనేది దేవుడికి తెలుసు. అది వేషధారణగా చేస్తానో లేకుంటే వేషధారణ లేకుండా చేస్తాం అనేది దేవుడు తీర్పు తెలుసు, మనం తీర్పు తెచ్చుకోడు. అదేనంటే 6వ అధ్యాయం 5వ వచనంలో ఆలోచిస్తే అంటే దానికంటూ ఒక ప్లేస్ ఉంటుందా? వేరే అక్కడ ఈ పరిస్థితులు యూదులు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితులు వేరు. వాళ్ళ అగ్రపీఠాలని అంటే అధికారాలని కోరుకుంటూ వెళ్ళేవాళ్ళు అన్నమాట. మనుషుల మెప్పు కోరుకుంటూ వెళ్తా ఉన్నారు వాళ్ళు. దాన్ని యేసుక్రీస్తు ప్రభువు హృదయాలను ఎరిగినవాడు కదా. ఆ హృదయాలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే వాళ్ళ హృదయాన్ని ఎరిగి అక్కడ చెప్పాడు అనమాట, వీళ్ళు ఇట్లా ఈ ఆలోచనతో ప్రార్థన చేస్తారు అనేసి. కాబట్టి మనం హృదయాలను ఎరిగిన వాళ్ళం కాదు కదా. కాబట్టి ఆ విషయంలో దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, కానీ మనం తీర్చే రైట్స్ వచ్చి మనకి లేవు. ఆ వేషధారణ లేకుండా మనం ఎక్కడైనా చేయొచ్చు ప్రార్థన, ఫలానా ప్లేస్ అంటూ లేదు. మన ప్రార్థనలో వేషధారణ మనకు ఉండకూడదు. ఒకవేళ వేషధారణ ఉంటే అది ప్రార్థన అనబడదు. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అంటారు కదా, ఆల్ నైట్ ప్రేయర్ లో ఒక 10 మంది మీట్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు 10 మంది కూడా ఏదో ఒక అంశం మీద అంటే ఒకరికి ఏదన్నా అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తారు కదా. అప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే మిగతా 9 మంది కూడా అంటారు దాన్ని. అవును, ఆ మిగతా 9 మంది కూడా అదే సమస్యని మళ్ళీ మరలా ప్రార్థన చేస్తూ ఉన్నారు అనుకో, అంటే 10 మంది కూడా ఒకే విషయాన్ని 10 సార్లు చూస్తూ ఉంటారు, 10 సార్లు అడుగుతూ ఉంటారు. అలా అడగవచ్చా? ఒకసారి చేసి అందమైన తర్వాత మళ్ళీ 10 మంది కూడా మళ్ళీ అదే విషయాన్ని 10 మంది చేసిన తర్వాత మళ్ళీ 10 మంది అడుగుతా ఉన్నారు అనుకో 10 సార్లు అడగచ్చు. ఎందుకు అడగకూడదు? ఒకే మనల్ని 10 సార్లు ఇప్పుడు ఒకే విషయాన్ని 10 సార్లు మనం అడిగేదంటే తప్పులేదు కదా. అదే ఎట్ టైం అదే టైంలో వాళ్ళు ఆ నైట్ అంతా కూడా కొన్ని విషయాల మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే పదే ఉదయం వరకు కూడా ఆ ఉన్న 10 మంది అవ్వచ్చు, లేకపోతే 15 మంది అవ్వచ్చు, ఎంతమంది అయినప్పుడు కూడా
వాళ్ళందరూ కూడా అదే ఉమ్, విషయాన్ని అడుగుతూ ఉంటారు ప్రార్థనలో. ఉమ్. అదే విషయాన్ని అది అడుగుతా ఉంటే అది అడిగే ఆయనకి ఓకేనా, వినే ఆయనకి సంబంధిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ముందుగానే కూర్చొని ఈ విషయంలోనే మనం ఎట్లా అన్నా కానీ ఒక పొట్ట సాధిద్దాము, దేవుడి దగ్గర నుంచి మనం పొందదాం అనేసి రాత్రంతా అడుగుతారేమో. ఉమ్. ఉమ్. దేవుడు దానికి సమాధానం ఎట్లా ఇస్తాడో మనకు తెలియదు కదా. కానీ అడగండి అనేది అంటే మాత్రం అంటే నా చెప్పాడు. నా పాయింట్ ఏంటంటే అండి, ఒక విషయాన్ని ఒక్క ఒకరు చేసిన విషయాన్ని 10 తర్వాత మంది మిగతా అడగచ్చా? 9 మంది ఒక విషయాన్ని ఒకరు చేసిన తర్వాత మిగతా 9 మంది దాన్ని ఏకీభవిస్తారు ఆమేనని. అవును. అలాగే మిగతా 9 మంది కూడా అదే విషయాన్ని ప్రార్థన చేస్తే అదే రీతిగా 10 మంది కూడా 10 అవును, సార్లు ఆమేననే పరిస్థితి ఉంటుంది ఒక విషయం మీద. నాకు అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. ఆ, మీ ప్రశ్న అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆయన చేసినప్పుడు ఈ 9 మంది ఆమెనని ఏకీభవించి మళ్ళా ఇంకొక వ్యక్తి అదే చేసినప్పుడు ఈ మళ్ళా 9 మంది అంగీకరించి మళ్ళా చేసినప్పుడు మళ్ళీ 9 మందిని అంగీకరిస్తే ఇట్లా చెయ్యొచ్చా అని మీరు అడుగుతారు కదా. అవునండి, అవును. అవును. ఇప్పుడు ప్రార్థనలో ఇలా చేయకూడదని లేదు, కానీ ఇప్పుడు ఒకే విషయాన్ని 10 మంది అడుగుట్లో తప్పేమున్నాయి? లేదండి, అంటే అడుగుతున్నాను మొత్తం తెలుసుకోవడం కోసం. అవును, వాళ్ళు పట్టుదలతో దాన్ని దేవుడి దగ్గర సాధించాలి, దేవుడి దగ్గర తొందరగా దాని రిజల్ట్ రావాలనేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. రిజల్ట్ ఇచ్చే దేవుడే కదా. రిజల్ట్ ఇచ్చే దేవుడే కాబట్టి వాళ్ళు ఏం అడిగినా కానీ అదే అడుగుతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఇస్తే భిన్న అయ్యొచ్చు. లేదంటే దేవుని చిత్తం కాకుంటే కన్నా ఆ 10 మంది 10 సార్లు అడిగినా కూడా ఆ 10 మంది అడిగినటువంటి 10 సార్లు కూడా 10 మంది ఆమె చెప్పినా కూడా దేవుని చిత్తం లేకుండా అది వాళ్ళకి దొరకదు. ఓకే. కాబట్టి ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని మళ్ళా అదేం ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశారు కదా, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన. వాళ్ళు ఏం అడుగుంటారు 3 రోజులు అందరూ? 3 రోజులు కూడా వారు దుష్టత్వాన్ని వారి చేతనాన్ని విడిచిపెట్టుకోవడం కోసం మమ్మల్ని కాపాడమని అడిగి ఉంటారు, రక్షణ కోసం. 3 రోజులు అందరూ కాపాడమని అడుగుంటారా? అవునండి. అందరూ అదే 3 అడుగుతారు. రోజులు అందరూ 120,000 మంది కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు, ఎరగనటువంటి ప్రజలు 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు 120 మంది ఉన్నారు. ఈ 120 మంది ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా అంటే ఇంకోరు వాళ్ళ అంటే ఆ స్థలంలో కూర్చొని ప్రార్థన చేసినా కానీ వెళ్ళేది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. దేవుడి దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఒక 2-3 చేస్తా ఉన్నారు, ఇంకొక పక్కింట్లో కూర్చొని 2-3 చేస్తారు. వీళ్ళు కాపాడమని చేశారు, వాళ్ళు కాపాడు. ఈ 120 మంది కుటుంబాలు కూడా అట్లే చేశారు అనుకుందాం. 120 మంది కూడా అట్లే చేశారు అనుకుందాం. 120,000 మంది కుటుంబాలు అట్లా చేశారు అనుకుందాం. అట్లా చేశారని అనుకుంటే అందరూ ప్రార్థనలు అట్లాగే చేసినప్పుడు దేవుడు వినలేదా? విన్నాడు. వాళ్ళు ఎంత తొందరగా దాన్ని సాధించుకోగలిగారు, ఆ పట్టణాన్ని కాపాడుకోగలిగారు అట్లా అడిగి 3 రోజుల్లో. అవునండి. మనం కూడా అంతే. ఇప్పుడు మనం వచ్చేసేసి ఇప్పుడు మీరు కొంతమంది దుబాయ్లో ఉన్నారు. దుబాయ్లో వచ్చేసి తండ్రి మేము ఆత్మలను పట్టే జాలర్లుగా ఈ స్థలంలో మేము అవుటకు మాకు సహాయం చేయండి అని అడిగామనుకోండి, దేవుడు సహాయం చేయడా అంటే? ఓకే. ఒకవేళ ఆ చేస్తాడు. స్థలంలో కాకపోయినా కానీ వీరు ఎక్కడైతే అంగీకరించబడే ఆత్మలు ఉంటాయో అక్కడికి మీ పనిని సఫలం చేసేటట్టుగా తీసుకెళ్తాడు. లోబడి సత్యాన్ని నేర్పించాలని ఆసక్తి ఉంటే సత్యాన్ని నేర్చుకునే వాళ్ళ దగ్గరికి మనల్నన్నా నడిపిస్తాడు, లేదంటే సత్యాన్ని నేర్చుకునే వాళ్ళని మన దగ్గరికన్నా నడిపిస్తాడు, మనల్ని వాళ్ళ దగ్గరికి నడిపిస్తాడు. నేర్పించాలని ఆసక్తి ఉండే వాళ్ళకి నడిపిస్తాడు, నేర్చుకోవాలన్న వాళ్ళకి కూడా నడిపిస్తాడు. దీనికి ఎగ్జాంపుల్ మనకు ఎథియోపియా మంత్రి, ఆయన నేర్చుకోవాలని ఆసక్తి ఉంది, వెళ్తా ఉన్నాడు, రక్షణ పొందాలి. ఫిలిప్పు నడిపించాడా అంటే? నడిపించారండి. నడిపించాడు. సేమ్ అంతే. అది వాళ్ళ ప్రార్థన ప్రతిఫలం అని చెప్పచ్చు. ఈ నెనివే వాళ్ళు వచ్చి 3 దినాలు చేసినటువంటి ప్రార్థన వాళ్ళ పట్టణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు.
3 దినాలు ఏమడిగారంటే నశించిపోకుండా కాపాడు. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. మేము ఇది చేసాం కాపాడండి, మేము అది చేసాం కాపాడండి, మేము దరిద్రం కాపాడండి, మేము దౌర్భాగ్యులం మేము కాపాడండి, మేము పనికి మాలిన వాళ్ళం మేము కాపాడండి, మేము ఇట్లా చేస్తే మా పాపాలు మాకు జ్ఞాపకం వస్తాం, మా పాపాలు మా కళ్ళ ముందు ఉన్నాయి, దయచేసి క్షమించండి కాపాడండి, క్షమించండి కాపాడండి. 3 రోజులు అదే అందరూ చేస్తే అందరితో 3 రోజులు ప్రార్థన అయినాడు దేవుడు అంటే. అన్నారు. ఇప్పుడు ప్రశ్న, ఒకే విషయాన్ని 125,000 మంది చేయొచ్చా? చేయొచ్చండి. అదే అన్నమాట. కాబట్టి ప్రార్థన అనేది చేసే ఆయనకు వినే ఆయనకు సంబంధించింది. దాంట్లో మనం ఏకీభవిస్తే మనకు కూడా సంబంధిస్తుంది. అర్థమైందా? అర్థమైంది బెదరు. ఇంకేమైనా ప్రశ్న ఉందా? సమయం ఏంటి బెదరు? ఎక్కువ సమయము మళ్ళీ ప్రార్థన చేసి కార్యక్రమం ముగించేది బెదరు. మళ్ళీ కావాలంటే కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో మీరు ఇంకొన్ని నిమిషాలు చెప్పగలుగుతారు. నీకు అర్థమైందా? అర్థమైంది బెదరు. నెక్స్ట్ వీక్ లో ప్రార్థన గురించి ఉండదు కదండి. అంటే మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఫస్ట్ అడిగి తర్వాత ఇది చేసుకుంటాం. నెక్స్ట్ ఒక నిమిషం సరే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. అంశం ఈ రోజు ప్రశ్నలు ఉన్నాయా? ఒక నిమిషం. ఒక ప్రశ్న ఉంది చిన్నదే, అడగండి. అడుగుతున్నాను. వాయిస్ క్లియర్ లేదు. వాయిస్ క్లియర్ లేదు. ఒక్కరు మాట్లాడేటప్పుడు అందరూ మ్యూట్ చేసేయండి. సురేష్ గారు క్లియర్ లేదు. సిగ్నల్ ప్రాబ్లం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. అంటే సువార్థికుడు చేస్తున్నాడు, అలాగే వినేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. అందులో ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. సువార్థికుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పట్లేదండి వాయిస్.